నేడు ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుదురు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. నీతిమంతుల యొక్క జీవితము ఎలా వర్ధిల్లుతుందో ప్రభు ఇక్కడ బయలుపరుస్తున్నారు. చిగురాకు ఏ విధంగా అయితే వర్ధిల్లుతుందో అలాగా నీతిమంతులు కూడా వర్ధిల్లుతారు. చిగురాకు చిన్నగా మొదలైనటువంటి ఆకు, లేలేతగా మొదలైనటువంటి ఆకు తుదకు మహా ఒద్దులాగా తయారవుతుంది పిల్లరా. అది భయంకరమైనటువంటి వడగాలి వీసినా, భయంకరమైనటువంటి వర్షం వచ్చినా, భయంకరమైనటువంటి గాలి వీచినా ఏమాత్రం కూడా చెక్కు చెదరైనటువంటి స్థితిలో ఉండి దినదినము ఎదుగుతూనే ఉంటుంది పిల్లరా. అలాగే నీతిమంతులు కూడా ఎదుగుతూ వర్ధిల్లుతూ ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. యోసేపు యొక్క జీవితాన్ని కనుక గమనించినప్పుడు యోసేపు చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా, చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. తన అన్నల యొక్క చెడుతనాన్ని గురించి తన తండ్రికి ఎల్లప్పుడూ కూడా తెలియపరుస్తూ వారిని సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాడు. ఆ యొక్క స్థితిలో ఉన్నప్పుడు అన్నలు అతని మీద అసూయపడి అతని అన్నలు యోసేపుని ఇష్మాయేలీయులకు అమ్మివేయడము, ఇష్మాయేలీయులు ఐగుప్తునకు యోసేపును తీసుకువచ్చి పొతీఫరు అనేటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. పొతీఫరు ఇంట్లో పనిచేస్తున్నప్పుడు యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యొక్క యజమానుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసినని ఆ యజమానుడు చూచినప్పుడు తన ఇంటంతటి మీద యోసేపుకు అధికారం ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. యోసేపును బట్టి ఆ పొతీఫరు యొక్క ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. పొతీఫరు తన ఇంటిలో ఏది ఉన్నది ఏది లేదు అని కూడా చూసుకునేవాడు కాదు. మొత్తం కూడా యోసేపుకి అప్పగించాడు. ఒకానొక సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నప్పుడు పొతీఫరు భార్య పాపము చేయడానికి ప్రేరేపించబడినప్పుడు ఆ పాపము చేయకుండా నా దేవుడు చూస్తున్నటువంటి దేవుడు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకొందును అని అక్కడి నుంచి పారిపోయాడు. దానికి ఫలితంగా చేయని నేరానికి అతడు జైలు శిక్ష అనుభవించినట్లుగా మనం చూడొచ్చు. ఆ జైల్లో ఉన్నప్పుడు ఆ దేశ రాజు అయినటువంటి ఫరో ఒక కలను కనడం, ఆ కలను బట్టి అతనికి నిద్ర పట్టకపోవడం, ఉదయాన్నే అతడు శకునగాండ్రను మాంత్రికులను పిలిచి దాని యొక్క భావాన్ని చెప్పమన్నప్పుడు ఎవరు కూడా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి సమయంలో యోసేపును గురించి తెలుసుకున్నటువంటి ఫరో రాజు యోసేపును పిలిచి కలభావాన్ని తెలుసుకున్నాడు. రాబోయేటువంటి కాలంలో మన దేశంలో జరగబోయేటువంటి విషయాలను ప్రభువు మీకు ముందుగా బయలుపరిచారు అని కల యొక్క భావాన్ని యోసేపు ఫరోకి తెలియపరచడం జరిగింది. అప్పుడు ఫరో అంటున్నటువంటి మాట, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషులను మనం కనుగొనగలమా అని దేవుడు ఇదంతా నీకు బయలుపరచాను గనక నీ వలె వివేక జ్ఞానము కలిగిన వారు ఎవరు లేరు. కాబట్టి నీవు నా ఇంటికి అధికారి అయి ఉండుము, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు, సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను అని చెప్పి ఐగుప్తు దేశమంతటి మీదను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పి తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి వందనము చేయడని అందరి ముందు జనులు కేకలు వేసరి. చూడండి, ఒక బానిసగా కొనుక్కోబడినటువంటి యోసేపు ఈ ఐగుప్తు దేశానికి ఒక ప్రధానమంత్రి హోదాలో అంచెలంచెలుగా ఎదిగినట్లుగా మనం చూడొచ్చుకున్నారా. ఆ మధ్యలో ఎన్నో రకాలైనటువంటి శ్రమలు పడ్డాడు, శోధనలు పడ్డాడు, భయంకరమైనటువంటి నేరం అతని మీద మోపబడింది. కానీ ఏనాడు కూడా దానికి భయపడలేదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టే అంచెలంచెలుగా ప్రభు అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూడొచ్చుకున్నారా. ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడినటువంటి వ్యక్తి అదే దేశానికి ప్రధానమంత్రి హోదాలో సింహాసనం మీద కూర్చున్నట్టుగా మనం గమనించవచ్చు. ఫరో అంటున్నాడు, రాజు నేనైనప్పటికీ కూడా నీ సెలవు లేకుండా ఏ మనుషుడు ఏ పని కూడా చేయకూడదు అనేటువంటి గొప్ప అధికారాన్ని యోసేపుకు ఫరో ఇచ్చినట్లుగా మనం చూడవచ్చు. కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగినాడు కాబట్టి. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు మనకి, నీతిమంతులు చిగురాకులాగా వృద్ధి నొందుతారు. కాబట్టి మనము కూడా నీతి, న్యాయము, యథార్థత కలిగి చెడుతనాన్ని విసర్జించినప్పుడు యోసేపు ఏ విధంగా అయితే వృద్ధి చెందాడో మన జీవితాలు కూడా అలా వృద్ధి చెందుతాయి. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి చెడుగును తీసివేసుకుందాం, ప్రభువు వైపు చూద్దాం, నీతిమంతులుగా మార్చబడదాం, తద్వారా మన జీవితాలను అభివృద్ధి చేసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. నీతిమంతుడైతే చిగురాకులాగా వృద్ధి చెందుతాడు, కానీ నాయన భక్తిహీనుడైతే నాశనం అవుతాడని నీ వాక్యం సెలవిస్తుంది నాయన.
కాబట్టి మేము ఒకవేళ భక్తిహీనంగా ఉన్నట్లయితే అవన్నీ కూడా వదిలివేసుకొని నీతిమంతులుగా మేము మార్చబడి భక్తిమంతులుగా మార్చబడి ప్రభావ మీ చేత అభివృద్ధి చెందే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.